నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మినప వడలండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వస్తాయండి. హోటల్ స్టైల్లో వస్తాయి. ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఇంకెప్పుడు బయట నుంచి తెప్పించుకోరండి, ఇంట్లోనే చేసుకొని తింటారు. అంత పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి. దీనికోసం ముందుగా ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు మినపగుండ్లను వేసుకోవాలి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఫ్రెష్ నీళ్ళు పోసి ఒక 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టుకోవాలండి. మీరు మిక్సీలో వేసేటట్టయితే ఒక 4-5 గంటల వరకు నానబెట్టుకోవచ్చు. అదే గ్రైండర్లో వేసేటట్టయితే 2 లేదా 3 గంటలు సరిపోతుందండి. ఎక్కువసేపు నాననవసరం లేదు. తర్వాత నేను ఇక్కడ గ్రైండర్లో వేస్తున్నాను. ఈ విధంగా పప్పు అనేది మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి. ఎక్కడ పలుకు అనేది లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే జారుగా లేకుండా గట్టిగా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని మీరు వెంటనే అయినా వేసుకోవచ్చు, లేదు ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజైనా వేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ టైంలో వేసుకోవడానికి ముందు రోజే రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనకి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పిండి అనేది కొద్దిగా పులుస్తుంది, కాబట్టి ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం వలన మనకి వడలు అనేవి చాలా గుల్లగా కూడా వస్తాయండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను 2 చెంచాల వరకు ఇడ్లీ రవ్వను వేసుకుంటున్నానండి. ఈ ఇడ్లీ రవ్వ వేసుకోవడం వలన మనకి పైన చాలా క్రిస్పీగా వస్తాయి, అలాగే లోపల మెత్తగా గుల్లగా వస్తాయి. ఇది ఒక 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీరను వేసుకొని రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మాత్రం మరీ ఎక్కువసేపు కలుపుకోవద్దండి. ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఆ వాటర్ అనేది మనకి బయటికి వచ్చి పిండి లూజ్ అవుతుంది. కాబట్టి మామూలుగా ప్రెస్ చేయకుండా పైన కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని చేతిని తడుపుకోవాలండి. మనం వడ వేసిన ప్రతిసారి కూడా చేతిని నీళ్ళతో తడుపుకోవాలి. అప్పుడే మనకి పిండి చేతికి అంటదు. ఇప్పుడు పిండిని కొద్దిగా చేతిలోనికి తీసుకొని ఇలా చేతిలోనే రౌండ్గా చేసుకోవాలండి. తర్వాత వడ షేప్లోకి చేసుకొని మనం కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ ముందుగానే పెట్టుకున్నానండి. వేడైన ఆయిల్లో ఈ విధంగా ఒక్కొక్కటిగా వడలు వేసుకోవాలి. ఇలా చేతితో డైరెక్ట్గా వేసుకోవడం రాకపోతే ఒక క్లాత్ని తడిపేసి కాటన్ క్లాత్ని దాని మీద కూడా వేసుకోవచ్చండి. కళాయికి మరి నిండుగా వేసుకోకూడదండి. ఎన్ని పట్టాయో అన్నే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి వడ అనేది పొంగదు, ఇరుకుగా ఉండి షేప్ కరెక్ట్గా రాదండి. మనకి తిప్పడానికి కూడా అనువుగా ఉండదు. కాబట్టి మనకు కళాయికి ఎన్ని పడతాయో అన్నే వేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం తీసేసుకోవడమే ప్లేట్లోకి. ఇలానే మిగతావన్నీ కూడా వేసుకొని తీసేసుకోవాలండి. దీంట్లో మనం ఇడ్లీ రవ్వ వేసాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. పప్పుని మనం ఎక్కువసేపు నానబెట్టుకున్నా కూడా వాటర్ పీల్చేసి ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయండి. అందుకనే పప్పుని 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా వచ్చాయి కదండి. ఇక్కడ వడను చూపిస్తున్నాను చూడండి. పైన చాలా క్రిస్పీగా వచ్చింది, లోపల మెత్తగా వచ్చిందండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు మనకి. వడ షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తాయి. టమాటా చట్నీతో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.